హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 119. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మోస్ట్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రణధీర్పై అంతులేని ప్రేమ ఉప్పొంగిపోయింది ఆరుహి మనసులో. అతని ఆరాధనగా చూస్తూ, సో స్వీట్ ఆఫ్ యూ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి ఆరుహి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా రణధీర్ చిన్నగా నవ్వుకొని రియాన్కి కాల్ చేశాడు. కానీ రియాన్ ఫోన్ రూమ్లోనే మర్చిపోయి అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు. తమ్ముడి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుని సీవ్యూ వీక్షిస్తున్నాడు రణధీర్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని న్యూస్ పేపర్ తీసుకుని రీడ్ చేస్తూ ఉన్నాడు రియాన్. సార్ కాఫీ. మేడ్ కాఫీ అందివ్వగా తీసుకుని సిప్ చేస్తూ, నిధి ఇంకా కిందకి రాలేదా అని అడిగాడు. మేడం ఇంటికి వెళ్ళారు కదా సార్. కాఫీ తాగుతున్న రియాన్ అలాగే ఆగిపోయాడు. అతని మొహం పాలిపోయింది. నిధి వెళ్ళిందనే విషయం అతని మైండ్ ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. వాల్ క్లాక్ వైపు చూశాడు. 9 అవుతుంది. హాఫ్ డిస్టెన్స్ వెళ్ళుంటుంది. చిన్నగా నిట్టూర్చి కాఫీ ఫినిష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎదురుగా చైర్ వైపు చూసిన అతనికి గలగల నవ్వుతూ మాట్లాడుతూ తింటున్న నిధి రూపం మెదిలింది. రియాన్, ఇంకో దోశ వేసుకో, ఈ చట్నీ వేసుకో, బాగుంటుంది. ఎక్కువ డైట్ చేయకు, వీక్ అయిపోతావు. నిధి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే కళ్ళు మూసుకుని తెరిచాడు. రాక్షసి, నువ్విక్కడ లేకున్నా ఉన్నట్టే అనిపిస్తుంది. తల గట్టిగా వదిలించి ఫాస్ట్గా తినేసి రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్ మోగుతూ ఉంది. నిధి చేస్తుందేమో అనుకుని ఫాస్ట్గా వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని చూశాడు. కాల్ నిధి నుండి కాదు, అన్నయ్య నుండి. అప్రయత్నంగా నిరాశ అలుముకుంది రియాన్ మొహంలో. ఉఫ్ అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. బీచ్లో కాసేపు వాక్ చేసి జలకాలాడి సేద తీరుతూ ఇసుక తిన్నెలపై కూర్చున్నారు ప్రేమ పక్షులు రణధీర్ ఆరుహి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను అన్నయ్య, మీరేం చేస్తున్నారు? అండమాన్ ఐలాండ్లో ఉన్నాం. వావ్, ఇట్స్ అమేజింగ్ అన్నయ్య. సో సెకండ్ హనీమూనా? నవ్వుతూ అన్నాడు రియాన్. అలాంటిదే అనుకో. వీ వాంట్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం టుగెదర్ అని అన్నాడు రణధీర్ ఆరుహి భుజం చుట్టూ చేయి వేస్తూ. ఆరుహి బ్లష్ అవుతూ చిరునవ్వుతూ చూస్తూ వారి కన్వర్సేషన్ వింటుంది. దట్ సూపర్, యూ బోత్ రియల్ నీడ్ ఇట్. అన్నయ్య పర్సనల్ లైఫ్కి ప్రియారిటీ ఇస్తూ తమ భార్యాభర్తల బంధాన్ని అనుబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించడం రియాన్ మనసుకు ఎంతో హ్యాపీగా అనిపించింది. బట్ బీ సేఫ్ అన్నయ్య, మన గార్డ్స్ ఉన్నారు కదా మీతో పాటే. హారా, నథింగ్ టు వరీ. నిధి ఎలా ఉంది అని అడిగాడు రణధీర్. రియాన్ మొహంలో అప్పటిదాకా ఉన్న స్మైల్ వెంటనే మాయమైంది. తను నైట్ కెనడా వెళ్ళిందన్నయ్య అని చెప్పాడు. వాట్, కెనడా వెళ్ళిందా? ఎందుకింత సడన్గా వెళ్ళింది? ఏమన్నావు తనని? ఆరుహి అయోమయంగా చూస్తే అన్నయ్య మాటలకు ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు రియాన్. నేనేం అనలేదన్నయ్య, ఆంటీ అంకుల్ని చూడాలనిపించి వెళ్ళింది అంతే. అంతేనా? నిజంగా నువ్వేమనలేదా? లేదన్నయ్య, నా మీద నీకు నమ్మకం లేదా? అసహనంగా అన్నాడు రియాన్. నమ్మకం ఉంది, కానీ కోర్సు మధ్యలో సడన్గా వెళ్ళిందంటే డౌట్ వచ్చింది. నీకు అసలే నిధి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. తను హర్ట్ అయ్యేలా ఏమైనా మాట్లాడి ఉంటావని నా డౌట్. ప్రామిస్ అన్నయ్య, నేను తననేం హర్ట్ చేయలేదు. స్టార్టింగ్లో అది ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, కానీ నవ్ ఐఎమ్ ఫైన్. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినా నువ్వు అంతగా చెప్పా కూడా నీ మాట నేనెలా కాదంటాను, అది కూడా ఇన్ని మంత్స్ తర్వాత. ఆ మాటలు విని ఆరుహి రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటే, ఓకే, ఎప్పుడు రిటర్న్ అవుతుంది మళ్ళీ అని అడిగాడు రణధీర్. తెలీదన్నయ్య, నాకేం చెప్పలేదు. చెప్పకపోతే నువ్వు అడిగేది లేదా? ఏమో, అప్పుడు గుర్తు రాలేదు. అయినా తను ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అనేది తన ఇష్టం కదన్నయ్య. తన ఇష్టమైన ఫ్రెండ్గా తెలుసుకోవడం నీ బాధ్యత. వెళ్ళా కాల్ చేసావా? లేదు, తను రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, రీచ్ అయ్యాక కాల్ చేసి మాట్లాడు. నువ్వు తెలిసి హర్ట్ చేయకపోయినా తెలియకుండా హర్ట్ చేసి ఉంటావు. తన లైఫ్లో నీకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీకు బాగా తెలుసు. అందులో అట్లీస్ట్ 1% అయినా నువ్వు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే షీ విల్ ఫీల్ బ్యాడ్. డోంట్ టేక్ హర్ గ్రాంటెడ్. అన్నయ్య మాటలకి మౌనంగా ఉండిపోయాడు రియాన్. అర్థమైందా? ఓకే,
నిధితో మాట్లాడగా కాల్ మీ. బాయ్. బాయ్ అన్నయ్య. ఫోన్ పెట్టేసి బెడ్పై పడేసి 2 చేతులతో తల పట్టుకున్నాడు రియాన్. ఆ దయ్యం వెళ్తే నేనేదో దాని ఇంట్లో నుండి గెంటేసినట్టు నాకు లెక్చర్ ఇస్తున్నారు అని తల విదిలించి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపు బీచ్లో హాయిగా సమయం గడిపి కాటేజ్కి వెళ్ళిపోయారు రణధీర్ ఆరుహి. దాదాపు 20 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కెనడా రీచ్ అయింది నిధి. ఇండియాలో సాయంత్రం 6:30 అయితే కెనడాలో మార్నింగ్ 8 గంటలు. కాలింగ్ బెల్ మోగడంతో హాల్లో కూర్చున్న నీరజ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ముద్దుల కూతుర్ని చూడగానే ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది. నిధి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని సంతోషంగా నవ్వుతూ తనని హక్ చేసుకోబోయేంతలోనే తల్లిని చూసి నిధికి దుఃఖం పొంగుకురాగా నీరజను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయింది. నిధి అలా ఎమోషనల్ అయ్యేసరికి గాబరపడుతూ, నిధి ఏమైందిరా అని అడిగింది నీరజ. ఐ మిస్ యూ నిధి చిన్నపిల్లల అనేసరికి నీరజ పెదవులపై చిరునవ్వు చేరింది. మిస్ యూ టు. ఒక కాల్ చేస్తే మేము నీ దగ్గరకు వచ్చేవాళ్ళం కదా అని అంటూ తన కన్నీళ్లు తుడిచి నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. అప్పుడే రూమ్లో నుండి వచ్చిన దినకర్ నిధిని చూసి సంతోషంగా నవ్వుతూ, అమ్మ నిధి అంటూ దగ్గరికి వెళ్ళగా, డాడీ అంటూ ముందుకొచ్చి అతని హక్ చేసుకుంది నిధి. ఇంత సడన్గా వచ్చావేంట్రా, వస్తున్నానని చెప్పను కూడా లేదు అన్నాడు ఆప్యాయంగా తన తల నిమురుతూ. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు డాడీ అంది బాధను దాచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఎలా ఉన్నావు? రియాన్, రణధీర్, ఆరుహి బాగున్నారా? హా డాడీ అని చిన్నగా తలూపింది. నిధి ఇలా అయిపోయావేంటి, మొహమంతా పీక్కుపోయింది అంది నీరజ తన గడ్డం పట్టుకుని. లాంగ్ జర్నీ కదా మమ్మీ. త్వరగా వెళ్ళి బాత్ చేసిరా, తినేసి రెస్ట్ తీసుకో, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అంది. చిన్నగా తలూపి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడిపోయిన నిధి కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని బాత్ చేయడానికి వెళ్ళింది. మరోవైపు మీటింగ్ ఫినిష్ చేసుకుని క్యాబిన్లోకి వచ్చాడు రియాన్. సీట్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకున్న అతనికి నిధి గుర్తొచ్చి కళ్ళు తెరిచి వాల్ క్లాక్ వైపు చూశాడు. 7 అవుతుంది, నిధి రీచ్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటూ ఫోన్ తీసుకుని నిధికి కాల్ చేశాడు. బాత్ చేసి వాష్రూమ్ నుండి వచ్చిన నిధి మోగుతున్న ఫోన్ తీసుకుని చూసింది. స్క్రీన్పై రియాన్ పేరు చూడగానే ఆమె కళ్ళలో కన్నీళ్లు చేరాయి. ఫోన్ కట్ అయ్యి మళ్ళీ మోగుతుంది. కోపంలో బాధలో ఉన్న తనకి రియాన్తో మాట్లాడాలి అనిపించలేదు. తనని ప్రేమించినందుకు బాధ, వేరే అమ్మాయిని ప్రేమిస్తూ కూడా తనకి ఆ విషయం చెప్పనందుకు కోపం. ఫోన్ బెడ్పై విసిరేసి డ్రెస్ వేసుకుని కిందకు వెళ్ళింది. 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చిన్నగా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేశాడు రియాన్. ఇంకా రీచ్ అవ్వలేదా? ఈ టైంకి ఎప్పుడో వెళ్ళుండాలి. ఫ్లైట్ డిలే అయిందా, లేదా రీచ్ అయినా ఫోన్ చూసుకోలేదా? పరిపరి విధాల పోతున్న ఆలోచనలకు చెక్ పెడుతూ తర్వాత ఫోన్ చూసుకుని కాల్ బ్యాక్ చేస్తుందిలే అని అనుకుంటూ లేచి ఇంటికి బయలుదేరాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో, నేను తినిపిస్తాను అంటూ నిధి పక్కన కూర్చొని ప్రేమగా తినిపిస్తూ ఉంది నీరజ. నిధి మనసంతా రియాన్ దగ్గరే ఉండగా నీరజ తినిపిస్తుంటే ఎంత తింటుందో తెలియనంతగా తినేస్తూనే ఉన్న నిధి నీరజ తన భుజం పట్టి కుదిపేసరికి తేరుకొని తన వైపు చూస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అంతగా? అప్పుడు రియాని మిస్ అవుతున్నావా అంది నవ్వుతూ. నిధి గుండెల్లో కలుక్కుమంది. రియాన్ని మిస్ అవ్వడం కాదు, మిస్ అయిపోయాను అని మీకు ఎలా చెప్పను మమ్మీ అని బాధగా అనుకుంటూ బాధను కవర్ చేస్తూ చిన్నగా నవ్వింది. ఇంతకీ రియాన్లో కొంచెమైనా చేంజ్ వచ్చిందా? నీ దాంట్లోకి వస్తున్నాడా అని అడిగింది తినిపిస్తూ. దినకర్ తను ఏం చెప్తుందా అని తినడం ఆపి కూతురి వైపు చూస్తున్నాడు. తల్లి మాటలకు నిధి హృదయం బాధగా మూలిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన బాధని వాళ్ళకు చెప్పి వాళ్ళని బాధ పెట్టాలి అనుకోలేదు. మా వచ్చి రాగానే మొదలుపెట్టావా? చాలా హెడేక్గా ఉంది, నేను పడుకుంటాను అని లేవబోతుంటే ఇంకాస్త తిను అంది నీరజ తన చేయి పట్టి తిరిగి కూర్చోబెడుతూ. ఇనఫ్ మమ్మీ, ఐఎమ్ ఫుల్, కాఫీ తీసుకొస్తాను, కొంచెం తాగు, రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది నీరజ. హ్యాండ్ వాష్ చేసుకుని కాఫీతో తిరిగి వచ్చి తనకు అందించి పక్కన కూర్చుంది. ఫాస్ట్గా తాగేసి తన రూమ్లోకి వెళ్ళిపోతున్న తనని చూసి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నిట్టూర్చారు నీరజ, దినకర్.
రూమ్లోకి వెళ్ళి బెడ్పై బోర్లా పడిపోయింది నిధి. ఎంత వద్దనుకున్నా రియాన్ పదే పదే గుర్తుకొస్తున్నాడు. ఫోన్ తీసుకుని కాల్ హిస్టరీ ఓపెన్ చేసింది. రియాన్ మిస్డ్ కాల్స్ దగ్గర స్టక్ అయిపోయింది. కాల్ బ్యాక్ చేయాలా వద్దా అని కాసేపు తటపటాయించి కాల్ చేసింది. కానీ వెంటనే కట్ చేసింది. మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేస్తాను అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసింది. కానీ కాసేపటికి తన చెయ్యి ఫోన్ వైపు అప్రయత్నంగా కదిలింది. గ్యాలరీ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ కీర్తి బర్త్డే రోజు తీసుకున్న పిక్స్ దగ్గర ఆగిపోయింది. తింటున్నప్పుడు గ్రూప్ పిక్స్, తను ఇష్టపడి రియాన్తో తీసుకున్న సెల్ఫీ, రియాన్ తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్రీ తీసిన పిక్స్, బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ అన్నీ చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా నవ్వుతూ క్యూట్గా ఉన్న రియాన్ ఫోటోని చేతితో తడుముతూ ఉన్న తను వెంటనే రియలైజ్ అయ్యి చేయి వెనక్కి తీసుకుంది. నిధి, నీకు బుద్ధి లేదు. నీ గురించి కేర్ చేయని వాడి గురించి నువ్వెందుకు పిచ్చిదానం అయిపోతున్నావు? తన మీద తనకి పిచ్చి కోపం రాగా ఫోన్ పక్కన విసిరేసి దిండులో మొహం దాచుకొని సైలెంట్గా ఏడుస్తూ ఉంది. ఇక్కడ రియాన్ డిన్నర్ చేస్తూ ఫోన్ పక్కనే పెట్టుకొని నిధి కాల్ బ్యాక్ చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ తన ఎదురు చూపులకు తెరపడలేదు. డిన్నర్ ఫినిష్ చేసి గార్డెన్లో వాక్ చేస్తూ పదే పదే ఫోన్ చెక్ చేస్తున్నాడు. ఇంకా కాల్ బ్యాక్ చేయలేదేంటి? రీచ్ అవ్వలేదా? లేదా రీచ్ అయినా కావాలని ఫోన్ చేయట్లేదా? నన్ను అవాయిడ్ చేస్తుందా? ఆ ఊహకి ఏదోలా అనిపించింది రియాన్ మనసుకి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, లేదంటే అన్నయ్య చేతిలో నా పని అయిపోతుంది అని అనుకుంటూ కాల్ చేశాడు. నిద్రలో ఉన్న నిధి ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి లేచి ఫోన్ తీసుకుని చూసింది. స్క్రీన్పై మెరుస్తున్న రియాన్ పేరు చూసి మొహం పాలిపోయింది. భారంగా నిట్టూర్పు విడిచి లిఫ్ట్ చేసింది. హలో నిధి, రీచ్ అయ్యావా? హా. ఎంత టైం అయింది? 3 hours అవుతుంది. రియాన్ ఫేస్ వెంటనే ముడుచుకుపోయింది. హో, మరి కాల్ బ్యాక్ చేయలేదు? చాలా టైర్డ్ అయ్యాను, తినేసి పడుకున్నాను, ఇందాకే లేచాను. హో, ఓకే. ఆంటీ అంకుల్ బాగున్నారా? హా. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? తెలీదా? తన ఆన్సర్ స్ట్రేంజ్గా అనిపించింది రియాన్కి. 1 week or 2 weeks or more ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, ఇప్పుడు హాలిడేస్ కూడా కాదుగా అని అన్నాడు. క్లాసెస్ ఐ కెన్ మేనేజ్, ఎప్పుడొస్తానో ఇంకా నాకే తెలియదు. ఏమైంది నీకు? చాలా స్ట్రేంజ్గా మాట్లాడుతున్నావు. నువ్వేమో తెలీదని చెప్తావు, అక్కడ అన్నయ్య నన్ను అడుగుతున్నాడు ఎప్పుడొస్తుంది అని. అన్నయ్యకి ఏం ఆన్సర్ చేయాలి నేను? హో, అంటే అన్నయ్యకి ఆన్సర్ చేయాలని నాకు కాల్ చేసావు కానీ నా కోసం చేయలేదన్నమాట. అయినా నీకు నా గురించి అవసరం లేదు. నీకు కావలసిన వాళ్ళు నీ చుట్టూనే ఉన్నాక నాతో నీకేం అవసరం? నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బాధ కోపంతో ఉక్రోషంగా అంది నిధి. తెల్లబోయాడు రియాన్. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిపట్టిందా నీకు? అవును, నిజంగానే పిచ్చిపట్టింది. 2 weeks తర్వాత వస్తాను. నీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది కదా, బాయ్. ఫోన్ కట్ చేసింది నిధి. తన మాటలకి షాక్ అయిపోయాడు రియాన్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నిధి కోపానికి బాధకి కారణమేంటో రియాన్కి అర్థమవుతుందా? నిధిపై తనకి ఉన్న ప్రేమని అతడు రియలైజ్ అవుతాడా? వారిద్దరి మధ్య దూరం తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఆరుహి రణధీర్ల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.